హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నా పేరు శ్రీ వికాస్ అనమాట. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనం వెళ్తున్న రైడ్ వచ్చి టువర్డ్స్ కృష్ణగిరి హిల్. యాక్చువల్లీ నేను బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యి చాలా టైం అయిందనమాట. ఇప్పుడు వచ్చి అరౌండ్ 45 కిలోమీటర్స్ ఉంది. ఐఎమ్ టువర్డ్స్ చింతామణి స్టేట్ హైవే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, వెదర్ ఈజ్ లైక్ రియలీ గుడ్. అంటే మంచుతో పాటు దే ఇస్ సన్షైన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ థింక్ రైట్ ఆఫ్ నో వాట్ టైమ్, ఇట్స్ 7:30. సో 7:30 చూస్తున్నారు, అలా ఉంది. ఐఎమ్ జస్ట్ లవింగ్ ఇట్ యాక్చువల్లీ. అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ టు మై బ్లాగ్, అంటే నా ఛానల్ కొత్త అయితే జస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ. యాక్చువల్లీ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అనమాట నేను తెలుగులో బ్లాగ్ చేస్తున్నా. సో ఐ స్పీక్ few other languages as well, kabatti it will be mix of English Hindi or English Telugu, or the more I explore the more I can talk. Even I speak Kannada as well, కానీ ఈ రైడ్ కోసం విల్ స్టిక్ టు తెలుగు బికాస్ కన్నడ ఐమ్ స్టిల్ లెర్నింగ్ అండ్ ఐ డోంట్ నో హౌ గ్రామటికలీ ఎంత కరెక్ట్గా ఉంటాను నేనని. సో అంతవరకు జస్ట్ కీప్ ఎంజాయింగ్ ద వ్యూస్. సో ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినాం అనమాట లొకేషన్ దగ్గరికి. అండ్ ఇట్ వాజ్ అ లవ్లీ రైడ్ ఫ్రమ్ బెంగళూరు టు కృష్ణగిరి హిల్. యాక్చువల్లీ ఏంటంటే రోడ్స్ మాత్రం చాలా స్మూత్. నేను ఒక కర్వ్ మిస్ చేసా. ఐ విల్ టేక్ యూ టర్న్ నౌ. ఇదే అవుతుంది అనమాట, బ్లాగ్ చేస్తూ ఉంటూ వీడియో రికార్డింగ్ చేస్తే సమ్ టైమ్స్ ఐ మిస్ అవుట్ ఆన్ ద రోడ్. ఇక్కడే జస్ట్ ఈ స్మాల్ రైట్. కానీ ఎర్లీ మార్నింగ్లో అయితే మాత్రం బెంగళూరు వాజ్ రియలీ చిల్డ్. ఇంకోటి వచ్చి నా దగ్గర గ్లవ్స్ కూడా లేవు, సో మై హ్యాండ్స్ వేర్ ఫ్రీజింగ్. ఓహో, ఐ థింక్ దట్ ఈస్ ద క్లైంబ్ వీఆర్ గోనా డూ. యాక్చువల్లీ మ్యాప్లో అయితే 10 o'clock ఓపెన్ అని ఉంది. ఈవెన్ ఐఎమ్ క్లూలెస్. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్ ఉంటుందో లేదో కూడా నాకు డౌటే, కానీ చూద్దాం, లెట్స్ సీ. ఓహో, ఐ థింక్ ఇట్స్ ఏ వాటర్ స్ట్రీమ్. I'll just stop my bike here. I'll just take photos. అక్కడ కాసేపు ఆగి ఐ జస్ట్ టుక్ సమ్ ఫొటోస్ అండ్ వీడియోస్. సో అక్కడ నుంచి నెమ్మది ముందరికి వెళ్దాం. ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 1 to 2 kilometers ఫ్రమ్ హియర్. కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇట్స్ వెరీ పీస్ఫుల్. నో మచ్ ఆఫ్ ఏ, అంటే మన బెంగళూరు క్రౌడ్ అంత లేదు. అదర్వైజ్ లాస్ట్ వ్లాగ్ చూసుంటారు, నంది హిల్స్ అయితే మై గుడ్నెస్, అంటే దిర్ ఇస్ నో స్పేస్, చాలా క్రౌడెడ్గా ఉండాలి. Compared to that, this place is really good. And there is no much of a traffic. I think I'm the only guy here. No idea. Let's see. అయితే ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. మౌంటైన్ అంత స్టీప్ ఏం లేదు. ఇట్స్ ఎ వెరీ క్యాజువల్ క్లైంబ్. మన ఆఫ్ రోడ్ ఐ థింక్ ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. రైట్. చెప్పే కదా, దిస్ ఈజ్ క్లోజ్డ్ నౌ. ఐ థింక్ ఫ్రమ్ 9, అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాం.
I think mostly after that they will open it. A few moments later. Person had come and he has opened the gates. So మనం కూడా వెళ్దాం. We waited for here for like 10-15 minutes. Luckily 10:30 అలా చేయలే. I think అందరూ mostly everybody was waiting for this only. We have just started. ఆఫ్ రోడ్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. లెట్స్ సీ ఎలా ఉంటుందని. అక్కడ ఉంది అంటే ఐ మీన్ లైక్ దిస్ కేవ్ అనమాట. అక్కడ గేర్ కొద్ది తక్కువలో ఉండాలి. నా జస్ట్ సెట్ ఇట్. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ రాక్స్ ఎక్కువ ఉన్నాయి. అదర్వైజ్ ఇట్స్ ఏ డీసెంట్ ఆఫ్ రోడ్ ప్యాచ్. ఈ రాక్స్ సమ్టైమ్స్ ఇట్ డజంట్ గివ్ యూ దట్ కాన్ఫిడెంట్ టు రైడ్. If it is plain road, it's still fine. We can make up and go. ఇక్కడ ఈడికి ఓవర్టేక్ చేయడం చాలా ఛాలెంజ్. వీళ్ళు డైలీ రూట్ కాబట్టి వీళ్ళు బాగా తెలుసు అనమాట. సో దట్స్ ద capability of a jeep. The whole reason why people still use the old jeep is ఇదే అనమాట. ఇట్ రియల్లీ గోస్ మ్యాన్. థార్ ఏంటి, థార్ ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఓహో దిస్ వ్యూ డూడ్. ఇక్కడ వచ్చి ఇట్స్ లైక్ ఏ ప్రాపర్ పిక్నిక్ స్పాట్ అనమాట. వీడు వెనకాల వెళ్తే మనకి దూలే. బాబా ఓన్లీ ఇఫ్ ఐ కెన్ గెట్ ఛాన్స్ టు ఓవర్ పాస్ హిమ్. బట్ వీడు చాలా అన్ప్రెడిక్టబుల్గా నడిపిస్తున్నాడు. లెట్ హిమ్ గో. బట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఆహాహా. కానీ క్లైంబ్ అయితే ఓకే, నాట్ దట్ స్టెప్. ఇట్స్ వెరీ డూయబుల్. బండి వెళ్తుందా? ఏంటంటే ఒక్కడనే ఉన్నా కదా, అంత ఛాలెంజెస్ తీసుకోకూడదు. అటు నుంచి ఉంటుంది త్రోవ.
ఇక్కడ నుంచి అయితే వ్యూ ఇలా ఉందన్నమాట. దిస్ టెరెన్ ఇస్ పర్ఫెక్ట్లీ బిల్డ్ ఫర్ దిస్. I'll take some photos. Then sun is too much. That the background looks చాలా వాష్డ్ అవుట్ ఉంది. Go to the main place. మన చూసారా ఇలాగే ఉంటాయి రాకెట్ టెరెన్స్. ఎక్కడి నుంచి ఏ రాయి వస్తుందో కూడా తెలీదు. సో సమ్టైమ్స్ ఇట్స్ అంటే మనం అనుకుంటాం అక్కడేం లేదని, విల్ బీ ఇన్ ఎ గుడ్ మొమెంటమ్ అండ్ సడన్గా వీ హిట్ దట్ రియల్లీ గివ్స్ ఎ డ్యామేజ్ టు ద వెహికల్. కాబట్టి ఎస్, లెట్స్ హిట్ ఇట్. ఇక్కడ నుంచి చాలా క్లైంబ్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉందనుకుంటా. ఇంకోటి వచ్చిన షూలో ఐ థింక్ there are 2-3 రాక్స్, అంటే రాక్స్ కాదు రాయలు. ఇట్స్ రియలీ హర్టింగ్ మీ రైట్ ఆఫ్ నౌ. నేను కొద్దిగా ఇక్కడ ఆపుతా. లక్కీలీ ఇక్కడంతా ట్రాఫిక్ లేరు, లేదంటే మాత్రం చాలా ఛాలెంజ్ అయిపోయేది. ఫుల్ రాక్స్. సడన్గా అప్ హిల్ నుంచి డౌన్ హిల్ వస్తుంది చూడండి, దట్ ఈస్ వేర్ ద రియల్ కంట్రోల్ షుడ్ బి. ఇక్కడ మనం స్పీడ్గా వెళ్ళొచ్చు. కానీ బెంగళూరు నుంచి దగ్గరలో స్పాట్ ఉందన్న సూపర్గా ఉంది బ్రో. స్పాట్ ఈజ్ లైక్ ఏం చెప్తా చెప్పండి. we made it to the top. I think this is what it is. సో ఇక్కడ మన వెహికల్ పార్క్ చేసాం. ఇక్కడ నుంచి ద క్లైంబ్ ఇస్ దేర్ అప్ టాప్, అంటే అక్కడ ద క్లైంబ్ చేయొచ్చు. కానీ విలేజెస్ ఆర్ సేయింగ్, అంటే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ దే అంటే రోడ్ కన్స్ట్రక్షన్ అక్కడ కొద్దిగా అంటే రోడ్ ఈస్ నాట్ దట్ క్లియర్ అంట. సో డ్యూ టు దట్ రీజన్ వీ వోంట్ బి ఏబుల్ టు టేక్ ద టాప్. దెర్ ఆర్ సమ్ గైస్ ఆర్ ట్రయింగ్ టు అప్రోచ్ ఇట్. అక్కడ నుంచి ఒక హిల్ వ్యూ ఉందన్నమాట. అంటే హిల్ వ్యూ అంటున్నా, అంటే దే ఇస్ ఏ హిల్లీ పాత్. సో పీపుల్ హు ఆర్ ఇంటూ ట్రెక్కింగ్ వాళ్ళు అలాగ వెళ్ళొచ్చు అనమాట. అండ్ దిస్ ఇస్ ద టెంపుల్ హియర్. ఇక్కడ పార్క్ చేశాను కాబట్టి నేను ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది
అటు సైడ్కి వెళ్ళి చూద్దాం వ్యాలీ వ్యూ ఎలాగుందో. ఇక్కడ నుంచి ఇలా ఉంది వ్యూ అన్నమాట. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఐ థింక్ ఇంకా పైకి వెళ్తే వి మైట్ అంటే వి మైట్ బి ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్. సో మనం ఇక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ అవుదాం. సో యాక్చువల్లీ పైకి వచ్చినప్పుడు దెర్ ఈజ్ ఎ స్మాల్ బ్లెండర్ విచ్ హెస్ హ్యాపెండ్ అనమాట. ఏంటంటే 1 సెకండ్, లెట్ మీ టర్న్ ఆఫ్ మై ఏబిఎస్ ఫస్ట్. నేను ఒక స్పాట్లో ఆగాను కదా, సో అక్కడ నా ఎన్డీ ఫిల్టర్ పడిపోయింది అనమాట. సో వెన్ ఐ వాజ్ గెటింగ్ డౌన్, ఎన్డీ ఫిల్టర్స్ ఏంటంటే ఇట్స్ జస్ట్ ఎ క్లిప్ ఆన్, ఇట్ స్టేస్ ఆన్ ద లెన్స్. సో అది డ్రాప్ అయింది అక్కడ. సో పైకి వచ్చిన తర్వాత ఐ డింట్ రియలైజ్ దట్, అంటే ఉంటుందిలే అనుకున్నా, కానీ జనరలీ ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. కానీ ఆఫ్టర్ స్టేయింగ్ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ I was about to mount my camera and then చూసినప్పటికల్లా ఫిల్టరే లేదు. I was really shocked and స్టార్టింగ్ నుంచి ఫిల్టర్ పెట్టలేదా ఏంటని. బట్ నాకు ఇప్పుడు డౌట్ ఏంటంటే, నేను పెట్టిన స్పాట్ నుంచి ఏదైనా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ దాని మీద ఎక్కకపోయి ఉంటే మంచిది, లేదంటే మాత్రం ఐఎమ్ డన్. ఇప్పుడు వచ్చి రైట్ ఆఫ్ నౌ ఐఎమ్ యూజింగ్ అన్ ND16 అనమాట, అది వచ్చి ND32. సో దీనికి వాల్యూస్ ఉంటాయి. సో దట్ వాజ్ ద హైయెస్ట్ వాల్యూ ND ఫిల్టర్ అనమాట. నేను జస్ట్ ఇక్కడెక్కడో ఐ థింక్ సిమిలర్ కైండ్ ఆఫ్ స్పాట్లో నేను ఆగుండాలన్నమాట అప్పుడు. ఎస్ 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 దొరికింది. థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్, లిటరలీ. నాట్ ఈవెన్ డ్యామేజ్డ్, సో లక్కీ. ఐ విల్ స్వాప్ దిస్ టాప్. ఒకసారి లెన్స్ క్లీన్ చేసేసి ఐ విల్ స్వాప్ ఇట్. థ్యాంక్ గాడ్, జస్ట్ ఒక మైనర్ డెంట్ ఉందన్నమాట. సీకేస్ నా ఇప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. वाह क्या सीन है, వాహ్, क्या सीन है. మన ND ఫిల్టర్ దొరికింది. ఐ హోప్ ఐఎమ్ రికార్డింగ్ ఆల్సో. యా యా చూసారు కదా, చిన్న అడ్వెంచర్ అయిందనమాట ఇది. దీనికంటారు ఒక్క ఫుటేజ్ తీయడానికి దిగినప్పుడు కల్లా ఇది ఇలాగ జరిగింది. మొత్తానికైతే మన ND ఫిల్టర్ దొరికిపోయింది. ఇంకా నా Insta360 కూడా స్లైట్లీ ఛార్జ్ అయి ఉన్నది. కాబట్టి లెట్ స్టార్ట్ అయిపోయాం. ఆ ND ఫిల్టర్ కోసం మనం కొద్దిగా టెన్షన్ పడిపోయాం అనమాట, అంతే. సో ఇక్కడ దాకా మీరు చూసారంటే యూ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ లైక్ ద వ్లాగ్. మీకు కానీ ఇలాగే కంటెంట్ ఇంకా చూస్తూ ఉండాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇఫ్ యూ ఫ్రమ్ బెంగళూరు అండ్ ఇఫ్ యూ నో సమ్ స్పాట్స్ ప్లీజ్ డూ కామెంట్ డౌన్ బిలో. డెఫినెట్లీ ఐ విల్ గివ్ ఇట్ ఎ షార్ట్ అండ్ సీ ఎలాగుంటుంది ఏంటి అని. అండ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ మోర్ రైడ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ సీ యూ, విల్ సీ అగైన్.